హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ షరీఫ్ ట్రేడింగ్ వ్యూ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మూవ్ టు ద టాపిక్ అండి. మనం ఆల్రెడీ ప్రీవియస్లో ఒక 2 days బ్యాక్ డిస్కస్ చేసుకున్నాం. ఈ మార్కెట్ అనేది మనకి వన్ సైడ్ అనేది స్పీడ్గా పడిన పెద్ద క్యాండిల్ ఉంది చూడండి. ఇది 1 అయింది, 2 అయింది, ఇది 3 అయింది. 3 అనేది మనకి స్పీడ్గా అనేది బౌన్స్ అయింది. ఆ 3 అనేది స్పీడ్గా బౌన్స్ అయిన తర్వాత మనకి 4th అనేది రన్నింగ్ కరెక్షన్ రావాలన్నమాట. అంటే ఈ 0.3 అనేది దాటిన సేపు మనకి ఏంటంటే ఫ్రెష్ బయింగ్ అనేది రాదనమాట. అది వచ్చేసి మనకి 25,450 అండ్ 500 అనేది మనకి బాగా రెసిస్టెన్స్ జోన్ అనమాట. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మనకి ఇది వచ్చేసి 127% వచ్చేసి 25,500 అనేది బ్రేక్అవుట్ అవుతూనే మనకి ఫ్రెష్గా సెకండ్ బ్రేక్అవుట్ అయ్యి మనకి వాల్యూమ్స్తో మనకి ఇంకో సెకండ్ ఇక్కడ ఒక క్యాండిల్ పడింది అనుకోండి. వాల్యూమ్స్ మీద ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్తో క్లోజ్ అయింది అనుకోండి. 25,500 అనేది మూమెంట్ అనేది పైకి ఉంటుంది అనమాట. లేదంటే వాల్యూమ్స్తో రెడ్ క్యాండిల్తో మనకి ఇక్కడ కింద క్లోజ్ అయింది అనుకోండి. 25,300 దగ్గర మూమెంట్ అనేది కిందికి ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే మనకు ఒక ప్యాటర్న్ పడిందండి. అదేంటంటే మనకి పోల్ ఫ్లాగ్ ప్యాటర్న్ పడింది అనమాట. అంటే ఇదంతా పోలు, ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ పడింది. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్లో జనరల్గా ఏం జరిగిద్దంటే ఒక సెల్లింగ్ అనేది వచ్చే అవకాశం అనమాట. అంటే ఒక చిన్న రన్నింగ్ కరెక్షన్ కాకుండా ఒక స్పీడ్ కరెక్షన్ వచ్చింది. అది ఎక్కడ దాకా వచ్చిందంటే మనకి ఈ ఈ జోన్ దాకా వచ్చే అవకాశం. అంటే ఇది కానీ ఫాలో అవుతే మనకి 25,200 నుంచి 250 దాకా ఇక్కడ జోన్ అనేది ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఈ జోన్లో కన్సాలిడేట్ అవ్వచ్చు. లేదనుకుంటే మనకి 18th ఇవాళ ఫెడ్ మీటింగ్ స్టార్ట్ అయ్యిద్ది. మనకు వచ్చేసి రేపు అంటే 18th మనకి నైట్న అర్థం అయ్యింది ఫెడ్ మీటింగ్. మనకు మార్నింగ్ వచ్చేసి మనకు అర్థం అయిపోతుంది అనమాట. ఫెడ్ మీటింగ్ అని పాజిటివ్ న్యూస్ వచ్చిందండి. దాదాపు న్యూస్లో ఏంటంటే 25 BPS కాకుండా 50 BPS 50% హైక్ ఉంటుంది అంటున్నారు. అది 50 అనేది ఉందనుకుంటే మనకి మార్కెట్స్ ఏంటంటే పెరిగే అవకాశం ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 50 అనేది ఆల్రెడీ అందరికీ డిస్కౌంట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అక్కడ ఫెడ్ మీటింగ్ చైర్మన్ మనకి ఆయన చెప్పే కామెంటరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అంటే 50% పెంచినా సరే ఎకానమీకి సంబంధించింది ఎటువంటి న్యూ కామెంటరీ అనేది చేస్తాడో ఆ కామెంటరీ అనేది పాజిటివ్గా ఉండిద్దా నెగిటివ్గా ఉండిద్దా అనేది మనకి ఇవాళ నైట్ అనేది కామెంటరీ ముఖ్యమండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు రేట్ కట్ చేస్తేనేమో ఎకానమీకి ఏమో కొద్దిగా ఇది ఉండిద్ది అనమాట. రేట్ కట్ చేయకుండా మామూలుగా 25 BPS అని కట్ చేయకుండా న్యూట్రల్గా పెడితేనేమో అంటే ఇన్ఫ్లేషన్ ఇంకా కంట్రోల్ అవ్వదని చెప్పేసి అదొక న్యూస్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్కి ఆయన ఈ ఎకానమీకి గ్రోత్కి రెండుగా బ్యాలెన్స్గా ఆయన చెప్పే కామెంటరీని బట్టి మార్కెట్ అనేది మూమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం నైట్ ఇవాళ జరిగే డౌ జోన్స్ క్లోజింగ్ ఆయన కామెంటరీ బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. ఆ కామెంటరీ పాజిటివ్ వాళ్ళకి ఏమన్నా డౌ జోన్స్ కూడా లైఫ్ టైంలో హైలో ఉంది కాబట్టి అదేనా పైకి అది కూడా బౌన్స్ అవుతే మనకేంటంటే మనకు బౌన్స్ అయ్యే అవకాశం ఉంది స్పీడ్గా. వాళ్ళది నెగిటివ్ ఉన్నా సరే మంది ఎక్కువ పడే అవకాశం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళతో పాటు మనం బౌన్స్ అవడానికి రెడీగా ఉన్నాం, కానీ వాళ్ళ మార్కెట్ పడితే మనం వాళ్ళలాగా అంత స్పీడ్గా పడే అవకాశం అయితే తక్కువ ఉందన్నమాట. అంటే మనకి ఒకసారి పడినా సరే 25,200 దాకే కనబడుతుంది, ఎక్కువ ఫాలో అయితే కనబడట్లేదు. వాళ్ళ మార్కెట్ పెరిగితే మాత్రం మంది మార్కెట్ కూడా వాళ్ళతో పాటు ఫాలో అప్ అయ్యి మనం పైకి వెళ్ళే అయితే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అందుకని నేను ఆల్రెడీ 2 days క్రితం చెప్పాను, మనకేంటంటే ఈ 2 days అనేది మనకి కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. 4th వే అనేది ఈ 4th వే అనేది రన్నింగ్ కరెక్షన్ అయిపోయింది లేదా అనేది మనకి ఇవాళ క్లోజింగ్ బట్టి అర్థమైంది. అదేంటంటే మనకు 25,300 బిలో క్లోజ్ అవుతున్నామా లేదా 25,400-450 పైన క్లోజ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. షరీఫ్ ట్రేడింగ్ సైనింగ్ ఆఫ్. బాయ్.